ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, భూమి ఎక్కువ ఉందా? ఎందుకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి? నీళ్ళలో నుండి భూమిని తీశాడు కొంచెం. ఇది బాగా ధ్యాస పెట్టుకుంది. కొత్త భూమి మీద ఈ నీళ్ళు ఉంటలే అంట, మొత్తం భూమి ఉంటుంది. అర్థమైందా? చనిపోయిన పరిశుద్ధాల ఆత్మలల్లో కూడా ఈ భూమి మీద ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. ఏం లేదంట? నీళ్ళు, సముద్రము ఇంకా లేవు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఈ కరెంటు గోళ, ఎండగోళ, ఈ షాపింగ్ మాల్, ఈ మేకప్లు ఏముండవు. చూడండి కింద ఏమంటున్నాడు, 2వ వచనంలో, तेव्हा पवित्र नगरी नवी यरूशलेम देवापासून स्वर्गातून उतरताना पाहिली. ती नवऱ्यासाठी शृंगारलेली नवरी प्रमाणे सजवलेली होती. ఇదేంటి? ఇది మీకు అర్థమైందా? ఏమంటున్నాడు ఈయన, మరియు నేను నూతనమైన యెరూషలేమును చూచితిని, అది పరలోకం నుండి ఈ భూమి మీదికి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు యెరూషలేం కాదు ఇది, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. ఏంటి ఇది చెప్పండి, ఏమిటి? మీకేం అర్థమైంది? అర్థమైంది చెప్పండి, అప్పుడే అర్థమవుతుంది. క్వశ్చన్ చేసుకోవాలి మనము. ఇదేంటో తెలుసా? ఒకసారి చూద్దాం. ఎక్కడ వచ్చేదండి? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి తెస్సలోనికీయులు ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఒకసారి చూద్దామండి. తీసినారా? पहला तेस्सलोनिकी 4వ अध्याय 13, 14, 15. बंधुजनो, झोपी गेलेल्या लोकांविषयी ఏమంట? झोपी సహోదరులారా, నిద్ర